తెలంగాణ గవర్నమెంట్ రాజీవ్ యువ వికాస్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ఏంటంటే మీరు స్వయంగా ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే, ఏదైనా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటే రైతులకి అందరికీ కలిపి రకరకాల వేరియేషన్స్ లో ఈ లోన్ ఎలిజిబిలిటీ ఉంది. దీనికి కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్ వస్తుంది. మీరు 3 లక్షలు తీసుకున్నట్లయితే 1,80,000 వరకు మాఫ్ అవుతుంది. రిమైనింగ్ 1,20,000 మీరు కట్టాల్సి వస్తుంది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. ఈ లోన్ మీరు అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ 10th అప్ టు ఉండాలంట. ఈ లోన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఎస్ఎస్సి మేము, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు నంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్, అది ఈ ఇయర్ అయి ఉండాలంట. ఇది కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే బై లక్ ఉంటే మాత్రమే, అందరికీ కాదు, బై లక్ ఉంటే మాత్రమే ఈ లోన్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇదంతా ఒక లెక్క అయితే ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ లోన్ అయితే అందరికీ రాదు అంటున్నారు బయట కొందరు జనాలు. ఎవరైతే కాంగ్రెస్ కి దగ్గరలో ఉంటారో, ఎమ్మెల్యేకి సపోర్టివ్ గా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లోన్ వస్తుంది, అందరికీ రాదు. అది ఫస్ట్ కొంచెం హోప్ ఉండే, వాళ్ళ మాట చెప్పినాక అసలు హోప్ లాస్ అయిపోయింది. నేను కూడా అప్లై చేసిన, చూద్దాం ఈ లోన్ ఎవరెవరికి వస్తుందో. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకే వస్తుందో, అందరికీ వస్తుందో, ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈ లోన్ వస్తుందో అందరం అయితే చూద్దాము. ఇంట్రెస్టింగ్ అప్లై చేసిన చూద్దామని చెప్పి